ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో జరుగుతున్న అనేక పరిస్థితులను బట్టి గుండె చెదిరిన స్థితిలో మనం ఉంటూ ఉంటాం. ఆ సమయంలో ఎవరైనా వచ్చి మనకి సహాయపడితే బాగుండు, ఎవరైనా మనల్ని ధైర్యపరిస్తే బాగుండు, ఆదరిస్తే బాగుండు అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. ఆ సమయంలో ఎవరైనా ఒక మాట లేకపోతే మనకు అవసరమైన రీతిలో సహాయాన్ని కనుక అందిస్తే అప్పుడు వెంటనే మన హృదయంలో తెలియకుండానే వారిపైన కృతజ్ఞతా భావం అనేది, ప్రేమపూర్వకమైన మనసు అనేది కలగటం మనం గమనిస్తూ ఉంటాం. కానీ మనుషులు ఎంత సహాయపడినా మనమున్న పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రాలేరు. కానీ దేవుడు మాత్రం మనం గుండె చెదిరిన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని బాగు చేసి విడిపించటానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన అంటున్నాడు, గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను అని. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది విషయంలో వారి యొక్క పరిస్థితిని బట్టి సహాయపడుతూ వచ్చినటువంటి దేవుడు, పగిలిపోయిన గుండెతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసి ధైర్యపరిచి సహాయపడుతూ మరలా తిరిగి ముందుకి నడిపించినటువంటి దేవాది దేవుడు మనకి తోడుగా ఉండగా మనము ఇంకెందుకు భయపడాలి? సహాయపడే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతులకు అప్పగించి నిశ్చింతగా ఉందాం. ఆమెన్.